హాయ్ అండి. వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది బటన్స్ చేసే మిషన్ అండి. ఇలా ఉంటుంది. చిన్న మిషన్. ఎన్ని బటన్స్ అంటే అన్ని చేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 ఇంచెస్ క్లాత్ ఉంటే చాలు. 40 సైజ్ బ్లౌజ్ మనం కుట్టినా సరే ఒక 2 ఇంచెస్ క్లాత్ అనేది ఉంటుంది అందులో. ఎవ్రీ కలర్ అనేది మనకు మార్కెట్లో దొరకదు కదా. సో ఇది ఉంటే ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఇది పైన మనకు అట్లా హ్యాండిల్ ఇస్తారండి వేరే, అది మనం దానికి అటాచ్ చేసుకోవాలి. అట్లా స్క్రూ పెట్టేసుకొని ఇట్లా ప్రెస్ చేస్తే కింద బటన్ మనకు రెడీ అవుతుంది. నేను చూపిస్తాను అది కూడా ఎలా అనేసి. ఇవి సైజెస్ అండి. ఇప్పుడు నేను చూపించేది 2 సైజెస్ ఉంటాయి మనం దీంతో కొన్నప్పుడు. ఇది చిన్న సైజ్. ఇది అంటే దీంతో చిన్న సైజు బటన్స్ చేసుకోవచ్చు. ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళది కూడా చిన్నది ఇష్టపడతారు, పెద్దది ఇష్టపడతారు కదా. ఇది చిన్న సైజ్ అండి, చూడండి 4 పీసెస్ వస్తాయి. ఇది పెద్దదండి, పెద్ద సైజు బటన్ చేసేవి. ఇవి కూడా 4 వస్తాయండి. 4 పీసెస్ విడివిడిగా వస్తాయి మనకి. నేను చూపిస్తా ఎలా చేయాలి అని. ఈ బటన్స్ చేసుకోవడానికి బటన్స్ అండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2 పార్ట్స్ లాగా ఉంటాయండి ఇవి. ఇదొకటి, అండ్ మనం వెనకాల సూది పెట్టి కుడతాం కదా, అదొకటి. హోల్స్ ఉంటాయి బ్యాక్ సైడ్. ఇంకో ఇలా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ ఒక 5 to 10 సెకండ్స్లో మనం చేసుకోవచ్చు అండి. బటన్ చాలా ఈజీ వేలో ఉంటుంది. ఫస్ట్ మనం ఒక 2 ఇంచెస్, వీడియోలో కనిపించట్లేదు, 2 ఇంచెస్ క్లాత్, అది సేమ్ కలర్ థ్రెడ్ కూడా తీసుకోవాలండి. హోల్స్ ఉన్నది కాకుండా హోల్స్ లేని ప్లెయిన్గా ఉన్న దాని సైడ్ క్లాత్ పెట్టేసుకొని టైట్గా, ఎలాంటి ముడతలు లేకుండా టైట్గా పట్టుకొని ఒక దారంతో మనం సేఫ్గా ఫస్ట్ టై చేసుకోవాలి. సేమ్ కలర్ థ్రెడ్ అయితే ఇంకా బాగుంటుంది. మనం ప్రెస్ చేసిన తర్వాత థ్రెడ్ మళ్ళీ బయటికి కనిపిస్తే బాగుంటుంది కాబట్టి సేమ్ థ్రెడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇట్లా టైట్గా చుట్టుకోవాలండి. ఏ మాత్రం కూడా మనకి ముడత అనేది రాకుండా ఒక 4-5 సార్లు చుట్టేసుకొని ఒక 2 ముళ్ళు వేసుకుంటే అయిపోతుంది. ఇక టైట్గా ఉంటుంది. ఇలా వేసుకొని వెనకాల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా. ఎంత తక్కువ క్లాత్ ఉంటే అంత మంచిగా ఫిట్ అవుతుందండి బ్యాక్ సైడ్ దానికి, ఫ్రంట్ది. ఇది ఎందుకంటే ఎక్కువ క్లాత్ ఉన్న మందం అయిపోయి ఊడిపోతుంది మనకి బటన్. తక్కువ క్లాత్ ఉంటేనే మంచిగా అతికినట్టు వస్తుంది ముందు వెనక 2 పార్ట్స్. ఇలా ఎన్ని కావాలంటే అన్ని ఫస్టే మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే ఎన్నంటే అట్లా ఒకేసారి చేసుకోవచ్చు బటన్స్ మనం కూడా. నేను ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ కోసం కావాలని రెడీ చేసి పెట్టా. నెక్స్ట్ ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఇట్లా గొట్టంలాగా ఉంది కదండి సన్నది, అది ఫస్ట్ మనకి మిషన్ హోల్లో ఫస్ట్ అది పెట్టాలి మనం. ఇంకా చెప్పేదానికంటే మీరు చూస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది మీకు. అది పెట్టిన తర్వాత పైన ఎమ్మటే మనం స్ప్రింగ్ వేసుకోవాలి. ఈ 2 ఉన్నాయి కదండి, ఇవి 2 ఎలా అంటే మనకి నట్టు బోల్ట్ లాగా, వాటర్ బాటిల్స్ కూడా ఎలా ఉంటుందండి సేమ్ ఫిట్ అవుతుంది కదా, అట్లా ఫిట్ అయిపోతాయి 2 క్లియర్. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో చిన్నదేమో పెద్ద దాంట్లో వేసేస్తే అయిపోతుంది. ఫస్ట్ ప్రెస్ చేస్తే వస్తుందండి బటన్. ఫస్ట్ ఇది వేయాలండి మనకి బటన్స్. ఇప్పుడు చూస్తారా అలా వేసుకోవాలి. వంపున్న సైడ్ కిందికి వేసుకోవాలి. ఇది కూడా మనం 3 వేస్తాం కదా బ్యాక్ సైడ్, ఆ 3 వేసింది మన సైడ్కి ఉండేలాగా కింద వేసుకోవాలి.
ప్రాబ్లం ఏమి ఉండదండి. వెంటనే 2 మంచిగా ఫిక్స్ అయిపోతాయి కరెక్ట్ పెడితే మనం. లిడ్ క్లోజ్ చేసుకున్నట్టు క్లోజ్ చేసుకోవాలి. చేసుకొని హ్యాండిల్ ఇచ్చారు కదండి మనకి, హ్యాండిల్ తోటి ఒక 2-3 సార్లు గట్టిగా ప్రెస్ చేస్తే మంచిగా బటన్ తయారవుతుంది మనకి. చూడండి ఇలాగే. ప్రతి ఒక్క కలర్ మనకి బయట దొరకదు కదండి. ఇలాంటి ఒక మిషన్ ఉంటే బోట్ నెక్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. బోట్ నెక్స్కి కానీ, క్రాప్ టాప్కి కానీ, చిన్నపిల్లల డ్రెస్సులకు కానీ బాగా యూజ్ అవుతుందండి ఇది. చూడండి మన బటన్ రెడీ అయిపోయింది, తీస్తున్నా నేను బయటికి. వస్తుంది ఇగోండి. చాలా నీట్గా ఉంటుందండి బటన్. ఎలాంటి మెస్ అనేది మన ఫస్ట్ టైట్గా చుట్టుకొని బ్యాక్ సైడ్ తక్కువ క్లాత్ ఉంచుకొని మంచిగా ప్రెస్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి బటన్. ఒక 2 ఇంచుల క్లాత్ అయితే సరిపోతుంది, పెద్ద అవసరం లేదు. ఇలాంటివి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. నేను చేశాను చూడండి ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్